ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మీరు అమెజాన్లో కొన్న ఏదైనా వస్తువుని రిటర్న్ ఆర్ ఎక్స్చేంజ్ చేయడానికి అయితే కుదరదు. బట్ మీరు విన్నది నిజమే. ఇక్కడ నుంచి మనం ఏదైనా అమెజాన్లో వస్తువు కొంటే దాన్ని రిటర్న్ ఆర్ ఎక్స్చేంజ్ చేయడానికి అయితే కుదరదు. ఇది ఒక బిగ్ బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఎవరైతే అమెజాన్లో ఎక్కువగా షాపింగ్ చేస్తారో వాళ్ళకి ఇది పెద్ద బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. అమెజాన్ అయితే రీసెంట్గా వాళ్ళ పాలసీని చేంజ్ చేసింది. బట్ ఇక్కడ నుంచి మనకి స్మార్ట్ ఫోన్స్ కానీ, స్మార్ట్ వాచెస్ కానీ, ఇయర్ బడ్స్ కానీ ఇలాంటి వస్తువులు మనం కొంటే ఎక్స్చేంజ్ అలా రిటర్న్ పెట్టడానికి అయితే కుదరదు. బట్ ఇది ఒక బిగ్ బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఈ వీడియోలో అయితే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరైతే ఈ వీడియోని చివరి వరకు అయితే చూడండి. ఖచ్చితంగా ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈ పాలసీ మీ ఫ్రెండ్స్ కూడా తెలియక వాళ్ళు కూడా అమెజాన్ లో ఏదైనా వస్తువు కొని చాలా నష్టపోతారు. ఖచ్చితంగా ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మీరైతే ఈ వీడియోని చివరి వరకు చూసి ఈ వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకీ అమెజాన్ లో వీళ్ళు చేంజ్ చేసిన పాలసీస్ ఏంటంటే, అమెజాన్ లో ఈ 7 days రీప్లేస్మెంట్ పాలసీని అయితే తీసేశారు. బట్ తీసేసి వీళ్ళైతే 7 days సర్వీస్ సెంటర్ రీప్లేస్మెంట్ అని వీళ్ళైతే తీసుకొచ్చారు. ఫర్ సపోజ్ మనం అమెజాన్ లో ఒక ఇయర్ బడ్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాం అనుకోండి. ఆర్డర్ పెట్టుకున్నాక అవి ఇంటికి వచ్చాక ఒక ఇయర్ బడ్స్ రాకపోకుండా ఇంకొక ఇయర్ బడ్స్ వచ్చింది అనుకోండి. అప్పుడు మనం ఏం చేసే వాళ్ళం, కస్టమర్ కేర్ కి అయితే కాల్ చేసి మాకు ఈ ప్రాబ్లం ఉంది, మాకు ఎక్స్చేంజ్ కావాలి అని చెప్తే వాళ్ళు ఏం చేస్తారు, ఎక్స్చేంజ్ పెడితే మనకు కొత్త ఇయర్ బడ్స్ అయితే వస్తే మన దగ్గర ఉన్న పాత ఇయర్ బడ్స్, డిఫెక్టివ్ ఉన్న ఇయర్ బడ్స్ తీసుకెళ్తారు. బట్ ఇలా అయితే మనం ఈజీగా ఎక్స్చేంజ్ పెట్టుకునే వాళ్ళం. ఏదైనా ప్రాబ్లం వస్తే ఈజీగా సాల్వ్ అయితే అయిపోయింది. ఒకవేళ మనకి నచ్చకపోతే మనం రిటర్న్ అయితే పెట్టుకునే వాళ్ళం. బట్ మనకి వర్క్ అవ్వకపోతే, ప్రాపర్ గా వర్క్ అవ్వకపోతే మనం రిటర్న్ అయితే పెట్టుకునే వాళ్ళం. బట్ ఇప్పటి వరకు అయితే మనం ఇలా అయితే చేసేవాళ్ళం. ఇక్కడ నుంచి మీరు అమెజాన్ లో ఏదైనా ప్రోడక్ట్ కొన్నారనుకోండి, అది ఇంటికి వచ్చాక దాంట్లో మన డిఫెక్ట్ ఉందనుకోండి, మీకు 2 ఇయర్ బడ్స్ లో ఒక ఇయర్ బడ్ రాలేదనుకోండి, మీరు అమెజాన్ లో ఎక్స్చేంజ్ అండ్ అలాగే మీరు రిటర్న్ పెట్టడానికి అయితే కుదరదు. బట్ మీరు ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలనుకుంటే మీ నియరెస్ట్, మీ చుట్టుపక్కల ఉన్న సర్వీస్ సెంటర్స్ ఉంటాయి కదా, ఆ బ్రాండ్కి సంబంధించిన సర్వీస్ సెంటర్కి వెళ్ళి మీరైతే ఆ ప్రాబ్లమ్ వాళ్ళకి చెప్తే వాళ్ళైతే ఆ ప్రాబ్లమ్ అయితే సాల్వ్ చేస్తారు. బట్ ఇది చాలా బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ ప్రాబ్లం ఎలా వస్తుందంటే, మనకి చాలా మంది అయితే విలేజెస్ నుంచి చాలా ఆర్డర్ అయితే పెడతారు. స్మార్ట్ వాచెస్ కానీ, ఎలక్ట్రానిక్స్, మనకి ఇయర్ బడ్స్, స్మార్ట్ ఫోన్స్ ఇలా అయితే ఆర్డర్ పెడుతూ ఉంటారు. బట్ ఇలా ఆర్డర్ పెట్టినప్పుడు వాళ్ళు కొన్న ప్రోడక్ట్ అయితే డిఫెక్ట్ వస్తే బట్ రిటర్న్ చేయడానికి అయితే కుదరదు. ఇక్కడైతే ప్రాబ్లం అయితే వస్తుంది. ఎందుకంటే మనకి అమెజాన్లో వచ్చే ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ అంటే మనకి గ్యారంటీ లేవు. అవి ఎప్పుడు పోతాయో ఎప్పుడు ఉంటాయో తెలియదు. బట్ ఫర్ సపోజ్ మ్యానుఫ్యాక్చర్లో ఉన్నాయి, దాని డిఫెక్ట్ ఉండి మన ఇంటికి వచ్చాక చూస్తే బట్ అది రాలేదనుకోండి, అలాంటప్పుడు విలేజెస్లో మనకి సర్వీస్ సెంటర్స్ అయితే ఉండవు. మనకి పెద్ద పెద్ద సిటీస్కి అయితే రావాలి. మనకి శాంసంగ్ అంటే కొంచెం మనకి చుట్టుపక్కల ఉన్న సిటీస్ ఏమన్నా ఉంటే అక్కడ అయితే ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. కానీ బట్ మనకి ఫైర్ బోల్ట్ కానీ, నాయిస్ కానీ, ఇలాంటి స్మార్ట్ వాచెస్ బ్రాండ్స్ కానీ, ఇలాంటి బ్రాండ్స్ మనకి రియల్మీ ఇలాంటి బ్రాండ్స్ అయితే మనకి ఎక్కడ పడితే అక్కడ అయితే ఉండవు. మనకి పెద్ద పెద్ద సిటీస్లోనే అయితే ఉంటాయి. మనకి హైదరాబాద్, విజయవాడ, అలాగే వరంగల్, తిరుపతి ఇలాంటి పెద్ద పెద్ద సిటీస్లో అయితే ఉంటాయి. బట్ ఈ సిటీస్లోకి వచ్చి విలేజెస్ నుంచి ట్రావెల్ చేసి సిటీకి వచ్చి సర్వీస్ సెంటర్ చేయించుకోవాలంటే చాలా మందికి అయితే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి అయితే ఉంటుంది. బట్ మనకైతే అమెజాన్లో ఈ 7 days రీప్లేస్మెంట్ పాలసీని అయితే తీసేశారు. బట్ తీసేసి వీళ్ళైతే 7 days సర్వీస్ సెంటర్ రీప్లేస్మెంట్ అని వీళ్ళైతే తీసుకొచ్చారు. మీరు ఏదైనా ప్రోడక్ట్ కొందాం అనుకుంటే ఫస్ట్ అయితే చూడండి, అక్కడ మీకు 7 days సర్వీస్ సెంటర్ రీప్లేస్మెంట్ అని ఉందనుకోండి, మీరు కొనడానికి అయితే అవాయిడ్ చేయండి. ఎందుకంటే ప్రోడక్ట్ వచ్చాక మనకి ఆ ప్రోడక్ట్లో ఏదైనా డిఫెక్ట్ ఉందనుకోండి, చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది. మనం మళ్ళీ అమెజాన్లో రిటర్న్ పెట్టడానికి అయితే ఉండదు, ఎక్స్చేంజ్ పెట్టడానికి అయితే ఉండదు. మనం సర్వీస్ సెంటర్కి అయితే తీసుకెళ్ళాలి. మీ చుట్టుపక్కల సర్వీస్ సెంటర్ ఉంటే పర్లేదు. బట్ మీకు సర్వీస్ సెంటర్ దూరం ఉంది, ఒక 100-200 కిలోమీటర్స్ ఉంటే, బట్ మీరు ఎంత అయితే అమౌంట్ ఒక 1000 పెట్టుకున్నారనుకోండి, మళ్ళీ 1000 రూపీస్ పెట్టి మీరు ఛార్జెస్ పెట్టి మళ్ళీ ఆ ఊరికి వెళ్ళి మీరు అక్కడైతే దానికి సంబంధించిన ప్రాబ్లం అయితే వాళ్ళకైతే ఎక్స్ప్లెయిన్ చేయాలి. వాళ్ళైతే మళ్ళీ ఇంకొక 1 weekలో 2 weeksలో కొత్త ప్రోడక్ట్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ పాలసీ అయితే నాకు చాలా బ్యాడ్గా అయితే అనిపించింది, నచ్చలేదు. ఎందుకంటే మనం సిటీలో ఉండే వాళ్ళకి కొంటాం, ఏదైనా ప్రాబ్లం వచ్చినా వెళ్తాం. బట్ విలేజెస్లో ఉండే వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ అయితే అవుతాయి. ఈ పాలసీని అయితే అన్ని ప్రోడక్ట్స్కి అయితే తీసుకురాలేదు. బట్ మనకి స్మార్ట్ వాచెస్ ఉంటాయి, ఫైర్ బోల్ట్, నాయిస్ ఇలాంటి స్మార్ట్ వాచెస్ అండ్ అలాగే ఇయర్ బడ్స్, స్మార్ట్ ఫోన్స్ ఇలాంటి వాటికైతే ఇవైతే మనకి 7 days సర్వీస్ సెంటర్ రీప్లేస్మెంట్ అయితే వీళ్ళైతే తీసుకొచ్చారు. బట్ కొన్ని ప్రొడక్ట్స్ అయితే ఉంటాయి కదా, మనకి వేరే వేరే బ్రాండ్స్, మనకి తెలియని బ్రాండ్స్ ఉంటాయి కదా, వాటికైతే తీసుకురాలేదు. ఎందుకంటే వాటికి సర్వీస్ సెంటర్స్ అయితే ఉండవు. 90% అయితే మనకి తెలియని బ్రాండ్స్ అయితే కొన్ని చాలా అయితే అమెజాన్లో అయితే ఉంటాయి. బట్ వాటికైతే సర్వీస్ సెంటర్ ఉన్నాయి కాబట్టి వీళ్ళైతే అమెజాన్ నుంచే మనకైతే రీప్లేస్మెంట్ అయితే ఉంటుంది. బట్ కాకపోతే మనకి తెలిసిన బ్రాండ్స్ అయితే ఉంటాయి కదా, స్మార్ట్ వాచెస్లో మనకి ఫైర్ బోల్ట్, నాయిస్, బోల్ట్, అలాగే మనకి ఇయర్ బడ్స్లో రియల్మీ, ఎంఐ ఇలాంటి బ్రాండ్స్ అయితే వీళ్ళైతే 7 days సర్వీస్ సెంటర్ రీప్లేస్మెంట్ అని తీసుకొచ్చారు. మీరు మొబైల్ కొంటే, మీరు ఏ మొబైల్ కొన్నా మీకైతే సర్వీస్ సెంటర్లోనే మీరైతే రీప్లేస్మెంట్ చేంజ్ చేసుకోవాలి.
బట్ అమెజాన్లో మనకి మళ్ళీ రీప్లేస్మెంట్ పెట్టాలంటే కుదరదు. బట్ ఇది ఒక బ్యాడ్ అని చెప్పొచ్చు. మీరు ఏదైనా కొనేటప్పుడు అయితే మీ చుట్టుపక్కల సర్వీస్ సెంటర్ లేకపోతే మాత్రం అవాయిడ్ చేయండి. మనకి ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ మనకి మ్యానుఫ్యాక్చర్లో కూడా ఏదైనా డిఫెక్ట్ అయితే ఉండొచ్చు. అలాంటి ప్రోడక్ట్ మనకి ఇంటికి వచ్చినప్పుడు కొత్త ప్రోడక్ట్ అని మన ఆనందంలో మనం వాడొచ్చు అని చూస్తాం. బట్ తీరా అదైతే మనకి ఏదైనా ప్రోడక్ట్ డిఫెక్ట్ ఉంటే మాత్రం మళ్ళీ చాలా బాధపడాల్సి అయితే ఉంటుంది. ఎందుకైనా మంచిది మీరైతే 7 days సర్వీస్ సెంటర్ రీప్లేస్మెంట్ అనేది ఏదైనా ప్రోడక్ట్ ఉంటే మాత్రం మీరైతే దాన్ని కొనడానికి అయితే అవాయిడ్ చేయండి. ఎందుకంటే మీ దగ్గరలో సర్వీస్ సెంటర్ ఉంటే మీరైతే డైరెక్ట్ వెళ్ళొచ్చు. బట్ మీ దగ్గరలో లేకపోయింది అనుకోండి, మీరు ఏదైనా విలేజెస్లో ఉన్నారనుకోండి, మీకు సిటీకి చాలా దూరంలో ఉన్నారనుకోండి, అలాంటప్పుడు మాత్రం చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి అయితే వస్తుంది. మళ్ళీ అమెజాన్ నుంచి అయితే మనకి రీప్లేస్మెంట్ అయితే రాదు. బట్ మీరైతే గుర్తుంచుకోండి, ఎప్పుడైనా మీరు అమెజాన్లో కొనేటప్పుడు అయితే మీరు ఇదైతే చూసుకోండి. బట్ మనకి ఫ్లిప్కార్ట్ కూడా ఇలాంటి పాలసీస్ తీసుకొచ్చింది. ఇలాంటి పాలసీ తీసుకురావడం వల్ల మనకి ఫ్లిప్కార్ట్ నుంచి చాలా సేల్స్ అయితే తగ్గిపోయాయి. ఒకప్పుడు ఫ్లిప్కార్ట్లో కూడా మంచి మంచి సేల్స్ అయితే ఉండేది. చాలా మంది ఫ్లిప్కార్ట్ని కూడా చాలా యూజ్ చేసేవాళ్ళు. బట్ ఏదైనా ప్రోడక్ట్ కొనాలంటే ఫ్లిప్కార్ట్ నుంచి కూడా మనం ఎక్కువ శాతం అయితే కొనేవాళ్ళం. బట్ ఫ్లిప్కార్ట్లో ఎప్పుడైతే ఇలాంటి పాలసీని చేంజ్ చేస్తారో మనకి ఇదే పాలసీ ఫ్లిప్కార్ట్లో కూడా ఫస్ట్ తీసుకొచ్చారు. బట్ అలా తీసుకురావడం వల్ల ఫ్లిప్కార్ట్లో చాలా సేల్స్ అయితే తగ్గిపోయాయి. మనకి దాదాపు ఒక 50% సేల్స్ మనకి అమెజాన్కి అయితే వచ్చాయి ఫ్లిప్కార్ట్ నుంచి. చాలామంది అయితే అమెజాన్లో కొనడానికి అయితే ఇంట్రెస్ట్ అయితే చూపించారు. ఎందుకంటే మనకి అమెజాన్లో రీప్లేస్మెంట్ ఉంటుంది, రిటర్న్ ఉంటుంది. మనం ఏదైనా ప్రోడక్ట్ కొన్నాక మనకి రిటర్న్ కానీ రీప్లేస్మెంట్ చేయాలన్నా చాలా ఈజీ ప్రాసెస్ అయితే ఉంటుందని ఫ్లిప్కార్ట్ నుంచి అందరూ అమెజాన్కి అయితే షిఫ్ట్ అయితే అయ్యారు. బట్ ఇప్పుడు మనకి అమెజాన్ కూడా ఇలా అయితే చేస్తుంది. బట్ నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అమెజాన్ ఇలా అయితే చేస్తుందని. బట్ ఇలా చేయడం వల్ల అమెజాన్ కూడా చాలా సేల్స్ అయితే తగ్గే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే మనం కొనే ఎలక్ట్రానిక్ గ్యాజెట్ మన చేతికి వచ్చేదాకా అది ఎలాంటి డిఫెక్ట్ అందులో ఉంటుందో మనకైతే తెలియదు. మనం ఏదైనా ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ కొన్నాక అది ఇంటికి వచ్చాక మనం ఓపెన్ చేసి చూస్తే బట్ ఆనందంతో మనమైతే ఓపెన్ చేస్తాం వాడొచ్చని. బట్ అందులో డిఫెక్టివ్ ఏదైనా ఉందనుకోండి మళ్ళీ మనమైతే సర్వీస్ సెంటర్కి అయితే తీసుకెళ్ళాలి. బట్ ఇది ఒక ప్రాబ్లం లాగా అయితే నాకైతే అనిపిస్తుంది. బట్ అమెజాన్ అయితే ఈ పాలసీని మళ్ళీ చేంజ్ చేస్తే మాత్రం బెటర్ కానీ, బట్ ఇదే పాలసీని కంటిన్యూ చేస్తే మాత్రం అమెజాన్లో కూడా చాలా విపరీతంగా సేల్స్ అయితే డౌన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. బట్ అమెజాన్ ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలియదు. కానీ ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే మనకి కొన్ని ప్రొడక్ట్స్ మీద అయితే మెయిన్గా మనం వాడే బ్రాండ్స్ ఉంటాయి కదా, స్మార్ట్ వాచ్ బ్రాండ్స్ కానీ, మనం ఇయర్ బడ్స్ కానీ, మొబైల్స్ కానీ, బట్ 90% మంచి మంచి బ్రాండ్స్కి అయితే ఈ పాలసీని అయితే తీసుకొచ్చారు. బట్ మనకి కొన్ని బట్టలు కానీ, చెప్పులు కానీ, అండ్ అలాగే మనకి బ్రాండ్స్ లేని కొన్ని ఉంటాయి కదా, బట్ మనకి సర్వీస్ సెంటర్ లేని బ్రాండ్స్ అయితే ఉంటాయి కదా, బట్ మనకి తెలియని అమెజాన్లో 90% అయితే చాలా ప్రొడక్ట్స్ అయితే ఉంటాయి. బట్ వాటికి సర్వీస్ సెంటర్లు ఉండవు. అవి డిఫరెంట్ నేమ్స్తో అయితే ఉంటాయి. వాటి పేర్లు కూడా డిఫరెంట్గా అయితే ఉంటాయి. అలాంటి ప్రోడక్ట్స్కి అయితే ఇందులో అయితే మనకి రీప్లేస్మెంట్ అయితే ఉంది అమెజాన్లో. కానీ మంచి మంచి బ్రాండ్స్ ఎలక్ట్రానిక్స్ మనం కొనే బ్రాండ్స్ ఉంటాయి కదా, బట్ ఎలక్ట్రానిక్స్ ఫైర్ బోల్ట్ కానీ, స్మార్ట్ వాచెస్ కానీ, మొబైల్స్ కానీ, బట్ వీటికైతే మనకి అమెజాన్లో రీప్లేస్మెంట్ ఆర్ రిటర్న్ అయితే లేదు. మీరు ఏదైనా ప్రోడక్ట్ కొన్నాక ఏదైనా ఇష్యూ ఉంటే ఖచ్చితంగా మీరు సర్వీస్ సెంటర్కి తీసుకెళ్ళాలి. ఒకవేళ మీరు కొన్నాక మీరు ఫస్ట్ మీ దగ్గరికి వచ్చేటప్పుడు ఏదైనా డిఫెక్ట్ డ్యామేజ్ అయింది అనుకోండి, అప్పుడు మీరు అమెజాన్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళైతే రిటర్న్ అయితే తీసుకెళ్తారు. బట్ మీరు కొన్నాక మీ స్మార్ట్ వాచెస్లో కానీ, అండ్ అలాగే కొన్న ఇయర్ బడ్స్లో కానీ, బట్ అందులో లోపల ఏదైనా డిఫెక్ట్ ఉంటే మాత్రం వీళ్ళైతే తీసుకోవట్లేదు, సర్వీస్ సెంటర్కి వెళ్ళమని వీళ్ళైతే చెప్తున్నారు. బట్ ఇది ఒక బ్యాడ్ పాలసీ అని చెప్పొచ్చు. అమెజాన్లో ఎక్కువగా ఎవరైతే ప్రోడక్ట్ కొంటుంటారో బట్ వాళ్ళకి ఒక బిగ్ బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. నేనైతే 90% అయితే అమెజాన్లోనే ఏదైనా ప్రోడక్ట్లు అయితే కొంటాను. బట్ నాకు కూడా ఇది ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. బట్ నేను ఉండేది హైదరాబాద్లోనే. కాకపోతే నేను ఏదైనా ప్రోడక్ట్ కొన్నాక అది వచ్చాక ఏదైనా ఇష్యూస్ వస్తే ఎవ్రీ టైం నేను మళ్ళీ ఆ ప్రోడక్ట్ని తీసుకొని నా దగ్గరలోనే అయితే ఉంటాయి. సిటీస్లో ఒక 30-40 కిలోమీటర్స్ వెళ్తే ఎవ్రీ సర్వీస్ సెంటర్ అయితే ఉంటుంది. బట్ నాకే ఇబ్బందిగా అయితే అనిపిస్తుంది. విలేజెస్లో ఉండే వాళ్ళకి చాలా ఇంకా ఇబ్బంది అయితే ఫేస్ చేయాల్సి అయితే ఉంటుంది. ఖచ్చితంగా మీరు అమెజాన్లో కొనేటప్పుడు ఇదైతే చెక్ చేసుకోండి. మీరు వెళ్ళగలరు అనుకుంటే మాత్రమే కొనండి. బట్ మనకి అది ప్రోడక్ట్ మనం ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ అది పర్ఫెక్ట్ వస్తుంది గ్యారెంటీ లేదు. బట్ ఏదైనా ప్రాబ్లం వస్తే మాత్రం మీరైతే చాలా దూరం విలేజెస్లో ఉంటే మాత్రం చాలా దూరం ట్రావెల్ చేసి దాని రీప్లేస్మెంట్ అయితే చేయించుకోవాలి. ఈ పాలసీ అయితే నాకైతే నచ్చలేదు. మీకు ఎలా అనిపించింది ఈ పాలసీ? కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళు కూడా ఎక్కువ శాతం అమెజాన్లో ఏదైనా ఆర్డర్ చేస్తున్నట్లయితే వాళ్ళు కూడా ఈ పాలసీ కోసం తెలుసుకుంటారు. బట్ వాళ్ళు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ని అలర్ట్ చేస్తారు. బట్ ఈ పాలసీ ఇలా ఉంది, మీరు తెలుసుకొని కొనండి అని తెలియని వాళ్ళకు కూడా చెప్తారు. మీరు కూడా మీ ఫ్రెండ్స్కి ఇన్ఫర్మేషన్ కోసం తెలియజేసినట్లయితే
అయితే అవుతారు. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి అయితే ఈ వీడియోని షేర్ చేయండి అండ్ అలాగే ఈ వీడియోని అయితే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోని యూట్యూబ్ అయితే ఇంకొంతమందికి అయితే రికమెండ్ చేస్తుంది, వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు. బట్ ఖచ్చితంగా ఈ వీడియోని అయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అమెజాన్ తీసుకొచ్చిన ఈ పాలసీ మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. బట్ ఎంతమందికి అయితే ఈ పాలసీ నచ్చిందో, ఎంతమందికి నచ్చలేదో నేను కూడా కామెంట్ల ద్వారా అయితే తెలుసుకుంటాను. ఖచ్చితంగా దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్, టెక్ రిలేటెడ్ వీడియోస్ అండ్ అలాగే అన్బాక్సింగ్ వీడియోస్ కావాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.